గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. కలికాలం మంచి చెడుల విజ్ఞతను గాల్లో కొదిలిస్తున్నారు. లైంగిక వేధింపులు, అత్యాచారాలతో అల్ల కల్లోలం చేస్తున్నారు. పూటకో వార్త, రోజుకో న్యూసెన్స్. జగప్సు కలిగించేలా బ్యాడ్ సంఘటనలు. మత్తులో కొందరు, కామంతో మరికొందరు, మదంతో ఇంకొందరు. చివరకు బలయ్యేది మాత్రం అబలలే. చిన్నారులను సైతం వదలడం లేదు ఆ కామాంధులు. పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. మృగాలను తలపిస్తూ రెచ్చిపోతున్నారు. తనకు జన్మనిచ్చింది కూడా ఓ ఆడదేనన్న విషయాన్ని మరిచారు. ఏంటి సమాజం? ఎటువైపు పోతున్నాం? మార్పు వచ్చేటప్పుడు బాబుజీ కన్నా కలలు తీరేదన్నాడు. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం. వినేందుకే మనసు మెలిపెట్టేస్తుంది. అభం శుభం ఎరగని 6 ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేయడం, ఆపై నిర్దాక్షిణంగా చంపేసిన ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి మమతా రైస్ మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న బాలికపై ఓ కామాంధుడి కళ్ళు పడ్డాయి. ఇంకేముంది, వెంటనే సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లాడు. అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా చిన్నారి అని కూడా చూడకుండా చంపేశాడు. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ సంఘటన అందరినీ విస్తుపోయేలా చేసింది. పక్కనే నిద్రిస్తున్న కుమార్తె లేదని తొలుత తల్లి గుర్తించింది. వెంటనే అప్రమత్తమై పొరుగు వారితో వెతుకులాట ప్రారంభించింది. చివరకు పొదల్లో విగత జీవిగా పడి ఉన్న బాలికను గుర్తించి దుఃఖం కథలు తెంచుకుంది. బోరమని విలపిస్తూ కుమార్తె శవం చూసి కన్నీరు మున్నీరయింది. పోలీసుల విచారణలో దారుణానికి ఒడిగట్టిన మానవ మృగాన్ని గుర్తించారు. మరో రైసు మిల్లులో పనిచేస్తున్న కార్మికుడు బలరాం అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బతుకు తెరువు కోసం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన బాధిత కుటుంబం ఉపాధి కోసం కాట్నపల్లిలో 10 ఏళ్లుగా ఉంటున్నారు. రైసు మిల్లులో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక అదే ప్రాంతంలో మరొక రైసు మిల్లులో పనిచేస్తున్న బలరాం కళ్ళు బాలికపై పడ్డాయి. ఇక్కడే విధి బాలిక జీవితంతో ఆటాడుకుంది. గాలులతో కూడిన వర్షానికి కరెంటు సరఫరాలలో అంతరాయం ఏర్పడింది. ఘటన జరిగిన రాత్రి పూర్తి విద్యుత్ సరఫరా లేదు. ఇదే అదునుగా భావించిన నిందితుడు బలరాం దారుణానికి ఒడిగట్టాడు. తన తల్లి పక్కన నిద్రపోతున్న ఆమెను గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లాడు. అత్యాచారంతో పాటు హత్య చేసినట్లుగా కూడా పోలీసుల విచారణలో తేలింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. చిన్నారిని ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో తన తల్లే ఎత్తుకొని పోతున్నట్లుగా చిన్నారి కదలికలు ఉండడాన్ని పోలీసులు గమనించారు. నిందితుడు ఉత్తరప్రదేశ్ కు చెందినవాడుగా గుర్తించారు. అయితే తొలుత పోలీసులు కిడ్నాప్ జరిగినట్లు భావించారు. ఆ రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు విగత జీవిగా పడి ఉన్న బాలికను గుర్తించారు. నిందితుడు మద్యం సేవించేవాడని, ప్రవర్తన కూడా తేడాగా ఉండేదని విచారణలో బయటపడింది. దారుణానికి ఒడిగట్టిన నిందితుడికి కఠిన శిక్ష పడాలని, మరొక చిన్నారి జీవితం బలవకూడదని అంత విషాదంలో కూడా బాధిత కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్పడం అందరికంట నీరు తెప్పించింది.